24వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్ చదువుదాం. నిన్న మనం 17 వరకు చదివాం. 18 నుంచి 25 వరకు ఒకరు చదవండి. 18 నుంచి 25 వరకు ఒకరు చదవండి. ఆ దినమున గాదు దాగున్నప్పుడు వచ్చి నీవు పోయి భూమిశ్రీయుడైన ఆరోన యొక్క కళ్ళములో యెహోవా నామమున నిత్యము ప్రకటించుచున్నాడు. దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞను పోయింది. ఆరోన రాజు అతని సేవకులు తన దాహమును వచ్చును చూచి బయలుదేరి రాజును సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడను రాజుగున్న నీకు నీ దాసుడైన వచ్చిన నిమిత్తమైన దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా పెంచుకోవద్దు, యెహోవా నామమున బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద నీ కళ్ళు కొనవలనని వచ్చుతున్నాను. అందుకు ఆరోన, నా ఏలిన వాడను నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించు. చిత్తగించు దహన బలికి యుద్ధంపై మూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అందరవచ్చు. రాజా, ఇవన్నీ అరవణాలు నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవాని అంగీకరించుగాని రాజుతో అన్నాడు. రాజు, నేను అలాగ తీసుకుని బలి ఇచ్చి నీ యొక్కకు బలి ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడికి యెహోవాకు దహన బలిగా అర్పించిందని అరోనతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 కొలుములు పెట్టి అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించింది. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును సో ఏ విధంగా దావీదు గ్రహింపులోకి వచ్చాడు, ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, ఏ విధంగా పాపాలు ఒప్పుకున్నాడు, ఏ విధంగా దేవుని యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి బతిమాలుకున్నాడు, ఆ విషయాలన్నీ మనం నిన్న చూసాం. సో ప్యారలల్ గా మీరు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం కూడా తీసి పెట్టుకొని చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ 21వ అధ్యాయం అంతా కూడా ఇక్కడ 24వ అధ్యాయంలో జరిగిన విషయాలు మనకు కనబడతాయి. అక్కడ మనకి కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అక్కడ మనకు కనబడేటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ దూతను కనుగొని అని సింపుల్ గా చదివేస్తాం. కానీ ఇక్కడ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం దగ్గర చూస్తే, భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. సో దావీదును పెద్దలను గోనె పట్టులో కప్పుకొనిన వారై ఆ దూత దగ్గర వాళ్ళు సాష్టాంగపడ్డారని, చెడుతనం చేసింది నేనే, నా మీదకి నా తండ్రి ఇంటి వారి మీదకి ఈ యొక్క బాధ నీ చెయ్యి నా మీద ఉంచు అని దావీదు మనవి చేసుకోవటాన్ని చూస్తాం. సరే, అరౌనా అతను యెబూసీయుడు. యెబూసీయుడైనటువంటి అరౌనా అనేటువంటి అతని కళ్ళంలో సాధారణంగా చేసే పని ఏంటి? కళ్ళం త్రొక్కుట అంటారు కదా. కళ్ళంలో ఏం పని చేస్తారు? ఓకే, వాటిని దంచటము, తూర్పారబట్టడం అంటారు కదా. సో గింజని పొట్టుని సపరేట్ చేసేటువంటి ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతూ ఉంటుంది. సో అది అరౌనా యొక్క కళ్ళము. అక్కడ యెహోవా దూతని దావీదు కనుగొనటాన్ని మనం చూస్తాం. ఆ టైంలో ఇక్కడ మనము 18వ వచనంలో ఏం చూస్తున్నాము? ఎలాగైతే 11వ వచనంలో
గాదు వచ్చి ఇదిగో దేవుడు నీ ముందు ఈ 3 విషయాలు పెట్టమని చెప్పాడు అనే విషయాలను తీసుకుని వచ్చాడో, అదే విధంగా ఇప్పుడు మరలా 18వ వచనంలో గాదు మరలా దావీదు దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడంట? యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పడానికి. సో ఎక్కడైతే దావీదు యొక్క అరౌనా కళ్ళము దగ్గర ఈ యొక్క యెహోవా దూతని కనుగొన్నాడో ఆ ప్లేస్ లోనే దేవునికి ఒక బలిపీఠము కట్టమని గాదు చేత దేవుడు వర్తమానం ఇవ్వటము. దావీదు కూడా 19వ వచనంలో చూస్తే గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? దేవుడు చెప్పమన్న వర్తమానాన్ని గాదు తీసుకొచ్చి చెప్పాడు. ఇదిగో ఈ స్థలంలో బలిపీఠం కట్టమని దేవుడు నీకు చెప్పమన్నాడు. ఆయన పని ఆయన చేశాడు, చెప్పింది చేశాడు. దావీదు కూడా సేమ్. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి ఒక మాట వచ్చిందో దావీదు కూడా ఆ ఆజ్ఞ చొప్పున ఆయన కూడా బయలుదేరి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. సో ఇక్కడ గాదు దగ్గర కావచ్చు, దావీదు దగ్గర కావచ్చు, మనం నేర్చుకోదగిన ఒక లెసన్ ఏంటి? ఆయన చెప్పింది చేయటం. ఒకళ్ళకేమో వర్తమానం చెప్పమని చెప్పాడు, ఇంకొకళ్ళకేమో ఆ వర్తమానంలో ఏ పని అయితే ఉందో ఆ పనిని చేయమని చెప్పాడు. ఆయన విధేయత చూపించాడు, ఈయన కూడా విధేయత చూపించడానికి బయలుదేరి అక్కడికి వచ్చాడు. దేవుని మాటకి విధేయత చూపించడం అనేది అది చాలా మౌలికమైంది, ప్రాథమికమైంది. అది ఆత్మీయంగా నేను చాలా ఎదిగాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అనేది కాదు, బేసిక్ థింగ్ అది. ఇప్పుడు మనం బ్రతికున్నాము అంటే ఎలాగైతే ఊపిరి తీసుకుని వదులుతున్నామో ఇది కనీసం ఉండే బాధ్యత, పని. అవునా? బతుకున్నోడికి వాడు ఒకవేళ కాళ్ళు చేతులు పని చేయకుండా పక్షవాతం వచ్చో ఇంకేదన్నా అనారోగ్య సమస్యతో మంచం మీద పడున్నా సరే కొన్ని సంవత్సరాలుగా వాడికి జరిగేటువంటి కనీస పని ఏంటి? మిగతా వాళ్ళలాగా అన్ని చేయలేకపోవచ్చు. మినిమం ఏం చేస్తారు వాళ్ళు? ఊపిరి తీసుకుని వదలటం, వాళ్ళ గుండె కొట్టుకోవడం అనే మినిమం పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో దేవుని మాటకి విధేయత చూపించటము అనేది అది బిలీవర్కు ఉండాల్సినటువంటి కనీస బాధ్యత, మినిమం. ఇది మ్యాక్సిమం కాదు. అక్కడే అర్థమైపోతుంది దేవుని మాటకి విధేయత చూపించే వైఖరిలోనే మనం నిజమైన బిలీవరా డూప్లికేట్ బిలీవరా తేలిపోద్ది. అక్కడ బిలీవర్ అని మనం చెప్పుకోవచ్చు, మనము చెప్పుకోవచ్చు, మనల్ని కూడా ఇంకొకరు పిలవచ్చు, విశ్వాసి అని, సేవకులని, రకరకాల టైటిల్స్తో మనల్ని పిలవచ్చు. కానీ అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? దేవుని మాటకి మనం విధేయత చూపిస్తున్న దాన్ని బేస్ చేసుకునే మనము అవునా కాదా అని మనకే ప్రూవ్ అయిపోతుంది, అక్కడే తేలిపోద్ది. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక ఏరియా. సరే, ఇక్కడికి వస్తే దావీదు అక్కడికి వచ్చేసరికి అరౌనా చూశాడంట. రాజు ఆయన సేవకులు అందరూ తన దగ్గరికి రావటాన్ని చూసి బయలుదేరి సాష్టాంగ నమస్కారం చేసి అని 20వ వచనంలో చదువుతున్నాం. ఇక్కడ చూడండి, దినవృత్తాంతాలు 1 గ్రంథం 21లో అరౌనా ఆ టైంలో ఏం చేస్తున్నాడు? అక్కడ 20వ వచనంలో చూస్తాం. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దోతను చూచినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న అతని 4 కుమారులను. సో దావీదును చూడడానికి ముందు వీళ్ళు ఎవరిని చూశారు? ఆ దూతను చూశారు. వాళ్ళకి భయం వేసి వీళ్ళు ఏం చేశారంటే పోయి దాక్కున్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఎవరో ఉన్నారు, చంపేస్తాడు మనల్ని మొత్తానికి భయం వేసి దాక్కున్నారు. ఈ దాక్కున్నటువంటి వాళ్ళకి తర్వాత చూడండి 21. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళంలో నుండి, ఒర్నాను అంటే ఎవరో అనుకోలేదు, మళ్ళీ ఆయన ఒకటే. ఓకే, దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి, ఇప్పుడు దాకా ఈ కత్తి చూసినటువంటి దూతను చూసి దాక్కున్నటువంటి వాడు రాజును చూసి బయటకు వచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన దాక్కుని? బహుశా చాటుగా చూస్తున్నాడు. ఈ కత్తి పట్టుకున్న ఆయన ఉన్నాడా వెళ్ళిపోయాడా అని చూస్తూ ఉంటుంటే ఆ తొంగి చూస్తున్నప్పుడు బహుశా ఎదురుగా వస్తున్నటువంటి దావీదు కనబడ్డాడు. సో అప్పటిదాకా దూతను చూసి భయపడి దాక్కున్నటువంటి వాడు తన రాజును చూసినప్పుడు ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చాడు.
దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తన తల నేల మట్టుకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఇక్కడ మనం అరౌనా దగ్గర నేర్చుకోగలిగినటువంటి కొన్ని లెసన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన తన రాజును చూశాడో తన రాజును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రాజు కళ్ళెదురుగా కనబడినప్పుడు, ఆ రాజును చూసినప్పుడు ఈయనకి భయపడి దాక్కున్నోడికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. దాక్కున్నవాడు ఇప్పుడు బయటకు వచ్చాడు. బైబిల్లో కూడా మనం చూస్తాము, యేసు వైపు చూచుచు అనే మాటను మనం చూస్తాం. 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి చెప్పి 12:1 వచ్చేసరికి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాము అంటాడు. ఆయన వైపు చూస్తే మనకి కలిగేది ఏంటి? మనం మన రాజు వైపు చూస్తే అది ఏ తెగుల్ని బట్టి అయినా సరే, అది ఏ రకమైన పరిస్థితిని బట్టి అయినా సరే, భయపడి దాక్కున్నటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో ఈ రాజు వైపు చూస్తే మనకేం కలగాలి? ధైర్యం కలగాలి. ధైర్యము, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక లెసన్. తర్వాత ఆయన రాజుకి ఇచ్చినటువంటి గౌరవం చూడండి. నా ఏలిన వాడవగు నీవు, ఏమని పిలుస్తున్నాడు? మాస్టర్ అంటున్నాడు. నా యజమానుడవు, నా ఏలిన వాడవు, నా ఏలిన వాడవు. ఆ సంబోధనలో ఏమని చెప్తున్నాడు? నువ్వు గొప్పవాడవు, నేను నీకెవరిని? నేను నీ క్రింది వాడను. అంటే తన యొక్క స్థాయిని డిఫరెన్షియేషన్ అనేది చాలా క్లియర్గా ఈ అరౌనాకు తెలుసు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన దేవుడు అనే విషయం మర్చిపోకూడదు. మనం కేవలము మనుష్యులము అనే విషయాన్ని కూడా స్పృహ కలిగి ఉండాలి. అఫ్ కోర్స్ ఆయన మన తండ్రే కావచ్చు, ఆయన మన రక్షకుడే కావచ్చు, కానీ మరొక వైపు చూస్తే ఆయన దేవుడు. సిల్లిగా ఎలా పడితే అలాగా ఏముందిలే మా డాడీనే. కొంతమందికి దేవుడు డాడీ అనగానే, మొన్న ఫాదర్స్ డే అప్పుడు కూడా కొన్ని చూసాం కదా. సో ఈ డాడీతో లోకరీతిగా డాడీస్తో వ్యవహరించినట్లు ఎట్లా పడితే అట్లాగా, ఎలా పడితే అట్లాగా, ఈ డాడీతో కూడా ఏముందిలే మా డాడీనే అని ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తే కుదరదు. ఒకవైపు ఆయన తండ్రే, కానీ మరొక వైపు ఆయన దేవుడు. ఆ స్పృహ కలిగి ఉండాలి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఆడినో. ఆయన గొప్పవాడు, నేను అల్పుణ్ణి. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పరలోక ప్రార్థన మొదలైంది. ఎట్లా మొదలైంది? పరలోకమందున్న మా తండ్రి, నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడున్నాను. స్టార్టింగ్లోనే ఆయనకి మనకి ఉన్నటువంటి ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ ని అక్కడే చూపిస్తున్నాడు. ఆయన పరమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ప్రసంగి 5 మొదటి 4 వచనాల్లో చూసేది అదే. నెక్స్ట్ బైబిల్ స్టడీ అక్కడికి వస్తాం. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, తక్కువ ఉండాలి అంటాడు అక్కడ. కాబట్టి ఆ డిఫరెన్స్ ని, ఆ వ్యత్యాసాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించాడు. నా ఏలిన వాడు అంతేకాదు, ఇంకా ఏం చేశాడంట? ఇక్కడ ఆ మాట లేదు. దినవృత్తాంతాల దగ్గరకు వస్తే దావీదుకి ఏం చేశాడంట? నమస్కారము చేసెను. నేల మట్టుకు తన తల వంచి ఏం చేశాడు? నమస్కారం చేశాడు. నమస్కారం చేయటం. ఇక్కడ ఆయన యొక్క ఇవన్నీ చెయ్యాలి అని అంటే, నా ఏలినవాడు అని పిలవాలన్నా, నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ అని గుర్తించాలన్నా, తల వంచి ఒకరికి నమస్కారం చేయాలి అనన్నా, ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటి? ఇవన్నీ చేయాలంటే వాటిలో ఏముండాలి? వ్యక్తిలో వాళ్ళలో హ్యూమిలిటీ ఉండాలి. వాడిలో ఆ తగ్గింపు అనేది, ఆ వినయం అనేది లేకపోతే, ఆ వస్తే వచ్చాడు నాకేంటి,
సో మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అతనిలో మనకి కనబడేటువంటి, ఇప్పుడు గాదులో గాని దావీదులో గాని కనబడే మనం నేర్చుకోదగిన పాఠము విధేయత అయితే, అరోనా దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి పాఠము ప్రాముఖ్యంగా హంబల్నెస్, వినయము, తగ్గింపు. సో ఇది మనము వీళ్ళ దగ్గర గమనించవచ్చు. సరే, వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు దావీదు కారణం చెప్పాడు. ఇదిగో ఇక్కడ నేను దేవుడికి ఏం చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేయండి. మొదటి దినవృత్తాంతాలు 21లో ప్యారలల్ ప్యాసేజ్ లో ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది రీజన్ చెప్తున్నాడు. ఈ తెగులు ఏదైతే మొదలైందో ఇది జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకు ఇమ్ము అని దావీదు చెప్తా ఉన్నాడు. సో నేను ఎందుకు వచ్చాను అని అంటే, ఇక్కడ ఒక బలిపీఠం కట్టాలి, ఈ స్థలాన్ని నేను కొని ఇక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాలి, దేవుడు నాకు ఈ యొక్క ఆజ్ఞనిచ్చాడు, దానికోసం వచ్చాను, తద్వారా తెగులు ఆగిపోతుంది అని ఈయనకి చెప్పినప్పుడు, ఈ యొక్క అరోనాలో ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటో చూడండి. ఇక్కడికి వచ్చేయండి, 22వ వచనం. నా ఏలిన వాడవును, నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలర్పించము. అక్కడ కళ్ళంలో ఏమేమి ఉన్నాయి? ఆయనకి సంబంధించిన కొన్ని పశువులు ఉన్నాయి, ఆ నూర్చడానికి వాడేటువంటి కొన్ని ఉంటాయి కదా పరికరాలు, అట్లా ఏమంటారు, చెక్కతో చేసినవి. కావాలంటే ఈ యొక్క కర్ర సామాన్లు ఉన్నాయి, వీటన్నిటిని విరగొట్టేద్దాం కట్టెలుగా. సో వీటినే కట్టెలుగా పేర్చు, ఇక్కడ పశువులు ఉన్నాయి, వీటిల్ని బలిగా అర్పించు. కట్టెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ల్యాండ్ కూడా రెడీగా ఉంది. ఇదంతా నేను నీకు ఏమి ఇస్తానంటున్నాడు? ఫ్రీగా ఇచ్చేస్తాను అంటున్నాడు. దావీదు ఏం చెప్పాడు? నువ్వు అమ్మాలి, నేను కొనాలి అని ముందే చెప్పేశాడు ఆయన, డిస్క్లైమర్. చెప్పిన తర్వాత కూడా ఈయనేమంటున్నాడు? అట్లా కాదు, నా దగ్గర కట్టెలు ఉన్నాయి, నా దగ్గర పశువులు ఉన్నాయి, నా దగ్గర ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. సో తన దృష్టికి అనుకూలమైనట్టు ఇక్కడ చూడండి 23వ వచనం, దినవృత్తాంతాలు 23లో, రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని, ఏదైతే ఈయన ఇస్తానంటున్నాడో దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యం అర్పించడానికి గోధుమ పిండి, ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో నేను ఇస్తాను. ఇక్కడ అరోనా దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి రెండవ లెసన్ ఏంటంటే, ఒకటి హ్యూమిలిటీ అయితే మరొకటి ఏంటి? గివింగ్. అందులోనూ ఎలాంటి గివింగ్? సాక్రిఫిషియల్ గివింగ్. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వటం వేరు. ఉన్న పొలంగా ఏ పశువులనైతే వాడి, ఏ పరికరాలనైతే వాడి ఆ కళ్ళంలో అక్కడ నూర్చేటువంటి ఆ యొక్క పని చేస్తున్నాడో, ఉన్న పొలంగా అవన్నీ ఇచ్చేయటం. అవునా కదా? ఎక్కడి నుంచో ఒక ఐటెం కొనుక్కొని వచ్చి ఇవ్వటం పెద్ద విషయమేం కాదు. ఉన్న పొలంగా ఉన్నది ఉన్నట్టుగా. ఇలాంటి క్యారెక్టర్ ఎవడన్నా గుర్తొస్తున్నాడు వెంటనే? ఉన్న పొలంగా సడన్ గా అలా చేసినటువంటి వ్యక్తి. ఎలీషా చేశాడు. వెరీ గుడ్, ఎలీషా. ఏలియా ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో, ఆయన్ని చూశాడో, వెంటనే ఉన్న పొలంగా ఏ పశువుల్ని, ఏ ఎడ్లని పట్టుకొని అక్కడ ఆయన దున్నుతున్నాడో, ఉన్న పొలంగా ఆ చెక్కల్ని విరగొట్టాడు, వాటిల్ని బలిపీఠంలాగా చేశాడు, వాటిల్ని అక్కడ బలిగా అర్పించేశాడు. ఉన్న పొలంగా అక్కడికక్కడే వెళ్ళిపోయాడు ఏలియా వెనకాల. సో ఇక్కడ అరోనా దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి ఒక మంచి లెసన్ ఏంటంటే, నేను కొంటాను అని చెప్తే, అమ్మయ్యా రాజు వచ్చాడు, ఎక్కడ ఉన్నది లాగేసుకుంటాడో, ఇది నాకు ఇవ్వు అంటాడో అని కొంతమంది లోపల గొనుక్కుంటారు, గొనుగుడు కాదు. ఈయన అట్లా గొనగట్ల. నేను కొంటాను అని చెప్పిన తర్వాత కూడా లేదు నేను ఇదంతా ఇచ్చేస్తాను అంటున్నాడు. సో చీర్ఫుల్ గివింగ్ అనేది
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో సీక్రెట్ ఏం లేదండి. కొంతకాలం క్రితం ఒకసారి ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గివింగ్ గురించి ఒక ప్రశ్న అడిగారు, ఇవ్వడం గురించి. అన్న ఎట్లాగా, ఎలా ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎంత పర్సెంట్, ఇట్లాగా వాళ్ళకున్న ఏ సందేహాలు అడిగారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎంత పర్సెంట్ అనే దానికన్నా కూడా ఏ వైఖరితో ఇవ్వాలి అనేది ఎక్కువ చెప్పబడింది. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం అయితే 33.3%, 10% అంటారు, అది కాదు. న్యూ టెస్టిమెంట్ ప్రకారం మనం కొరంథీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసేది ఏంటి అని అంటే, చీర్ఫుల్ గివర్ అంటాడు, ఉత్సాహముగా ఇవ్వటం గురించి. అంటే ఏ వైఖరితో ఇవ్వాలి అనే విషయాన్ని ఎక్కువ మాట్లాడాడు. ఏ వైఖరితో ఇవ్వాలి, నువ్వు సనుక్కొని గొనుక్కొని ఆ 10% కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10% ఇస్తుంటే వైఖరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేసిన విషయం. సో చీర్ఫుల్ గివర్ ని, ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించును అనే విషయాన్ని కూడా మనం అక్కడ చదువుతాం. అంటే వాడు ఇచ్చాడు కాబట్టి దేవుడు పక్షపాతంతో ఇచ్చినోడిని ఒకలాగా ఇవ్వనోడిని ఒకలాగా ప్రేమిస్తున్నాడు అని కాదు. ఆ హార్ట్ అంటే దేవుడికి ఇష్టం. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఒకడు పిడికెలతో కొన్ని విత్తనాలు పట్టుకెళ్ళి వాడుకున్న భూమిలో విత్తాడు, ఒకడేమో బస్తాడు విత్తనాలు విత్తాడు. పంట ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎవరికి ఎక్కువ వస్తుంది? పిడికెడు ఎత్తినోడుగా, బస్తా ఎత్తినోడుగా? అందులో ఏముంది అర్థం కాకపోవడానికి? సింపుల్ కదా, అంతే. సో అది ఉత్సాహంతో మనం చేయవలసినటువంటి పని. కొంతమందికి ఈ రోజుల్లో ఎలాగ మనుషుల్ని రెచ్చగొడుతున్నారంటే, అనేక స్థలాలలో నువ్వు ఇస్తే నీకు ఇస్తాడు, నువ్వు ఇస్తే నీకు ఇస్తాడు. కాబట్టి వీడు ఎందుకు ఇస్తున్నాడు? స్వార్థంతో ఇస్తున్నాడు. నేను ఇస్తే మళ్ళీ నాకు ఇంకొంచెం వడ్డీ వేసి ఎక్స్ట్రా వస్తుంది. అది కాదు బైబిల్ చెప్తుంది. సో వాడికి కావాలి, జనాల దగ్గర నుంచి తీసుకోవాలి, కాబట్టి ఈ రకంగా మాట్లాడతారు. క్యాలెండర్ వర్క్ జరిగిస్తున్నప్పుడు నేను పాలన్న ఒక డిజైనర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళు వేరే చర్చికి సంబంధించిన వాళ్ళు. సరే, వాళ్ళు ఏదో డిజైనింగ్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఏదో మాట్లాడతా వాళ్ళు అన్నారు, ఏ చర్చ్ అండి, ఎక్కడ, ఏంటి అని అంటే, ఆ చర్చ్ నాకు కూడా తెలుసు, విజయవాడలో. వాళ్ళు అన్నారు, ఏదన్నా మొదలు పెట్టండి మా చర్చ్లో, చివరికి ఎండ్ మాత్రం ఎక్కడికి వచ్చి ఆగుతారు అని అంటే ఇవ్వటం గురించి వస్తుంది. ఏ వర్తమానం మొదలు పెట్టండి, ఆయన చెప్తున్న మాటే. మా సంఘంలో ఏదన్నా మొదలు పెట్టండి, చివరికి వచ్చేసరికి వర్తమానం ఎక్కడికి వస్తుంది? మీరు ఇవ్వాలి, గివింగ్. ఇది ఒకటేనా, ఇంకేం లేదా? సరే, అరోనా దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటి? చీర్ఫుల్ గివర్గా, ఉత్సాహంగా ఇచ్చేవాడిగా ఆయన మనకి కనబడతా ఉన్నాడు. అంతేకాదు, తనలో ఉన్నటువంటి ఇంకొక ఏరియా మనకు కనబడేది ఏంటంటే, తన యొక్క స్పిరిచువాలిటీ, తన ఆత్మీయత కూడా మనకు కనబడుతుంది. ఆ రాజుని చేర్చుకోవటము, నమస్కారం చేయటము, రెస్పెక్ట్ ఇవ్వటము. ఇప్పుడు ఉత్సాహంగా ఇవ్వటం మాత్రమే కాదు, తర్వాత ఏమన్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా. వాళ్ళు ఏమంటున్నాడు? ఇది అందరూ పలికేది కాదు. ఏదైతే నువ్వు చేయాలి అనుకుని ఇక్కడికి వచ్చావో ఆ పని నువ్వు చేయగా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి నీ పని సఫలపరచునుగాక. సింపుల్ గా చెప్పాలంటే గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఈ రోజుల్లో అర్థం తెలిసినా తెలియకపోయినా లోకస్తులు కూడా వాడుతున్నారు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏ గాడ్ బ్లెస్ యూ అనేది తెలియదు వాళ్ళకి. మనోళ్ళు కూడా వాడుతున్నారు. కానీ మనకేమో ఏ దేవుడో ఎరిగిన వారంగా మాట్లాడతాం. ఒక రకంగా తన యొక్క ఆత్మీయత కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంది. అంటే ఆయనకి తెలుసు రాజుకి ఏమి తక్కువ లేదని తెలుసు. రాజు కావాలంటే ఆయనే కొంటాడు అని చెప్పినప్పుడు వాస్తవంగా ఏం చేయాలి? నువ్వే కొంటానన్నావు కదా రాజా, నీ స్థాయి ఎంత పెద్ద స్థాయి, మరి నువ్వే కొంచెం మంచి రేట్ ఇచ్చుకోను, కొంచెం ఎక్కువ ఇచ్చుకోను, నేనేమో ఏదో చిన్న ల్యాండ్ ఉండండి, ఇవన్నీ ఏం చెప్పట్లా. తనలో ఉన్నటువంటి ఆ సంతృప్తి, ఉన్నా పర్వాలేదు, ఇది ఇప్పుడు రాజు అడిగాడు ఇచ్చేస్తున్నాను అయినా పర్వాలేదు, తనలో ఉన్నటువంటి సంతృప్తి కనబడుతుంది అక్కడ.
సంతృప్తి అనేది, కంటెంట్మెంట్ అనేది, సంతుష్టి సహితమైన దైవభక్తి అనేది స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మేజర్ ఏరియా. ఎప్పుడైతే ఇది ఉండదో అక్కడ మనకు అర్థమైపోతుంది వాళ్ళ యొక్క ఆత్మీయత. అన్ని బాగున్నప్పుడు ఓకే, ఏదన్నా చిన్నది వచ్చిందంటే అసంతృప్తి వాళ్ళ మీద నాట్యం చేస్తూ ఉంటుంది నెత్తి మీద. ఇక మూలుగుడు, సనుగుడు, ఇజ్రాయేలీలు అరణ్యంలో గొణిగినట్టుగా సనుగుడు, గొణుగుడు, ఏంటో వారం వారం పోతున్నాను, రోజు చదువుతున్నాను, అయినా సరే నాకే ఇది వచ్చింది, ఇట్లాగా అట్లాగా ఇట్లాగా అట్లాగా. ఈ అసంతృప్తి సంబంధించినటువంటి ఒక రకమైన నిష్ఠూరపు మాటలు వస్తాయి చూసారా, అక్కడ అర్థమైపోతుంది మన ఆత్మీయత. అరోన దగ్గర మనం ఈ యొక్క లెసన్ ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దావీదు ఏమంటున్నాడు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను. రీజన్ ఏంటి చెప్పండి? ఆయనే ఊరకిస్తానంటే తీసుకోవచ్చు కదా, మళ్ళీ లేదు లేదు నేను కొంటాను అని చెప్పాల్సిన అవసరం ఏంటి? వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. ఖచ్చితంగా కొనాల్సిందే. అందులోనూ ఎలాగంటున్నాడు? ఎలాగంట ఇక్కడ మనకి దినవృత్తాంతాల్లో ఆ క్లారిటీ ఉంది. ఏమని రాశాడు? 24వ వచనంలో ఉంది, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని చెప్పి. ఎలాంటి రేట్ అంట? ఏదైతే ఆ టైంకి అక్కడ వాల్యూ ఉందో, మనం కూడా కొనే ముందు ఏం చేస్తారు, చుట్టూ ఎంక్వైరీ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ ప్రైస్, గవర్నమెంట్ వాల్యూ ఏంటి, ప్రైవేట్ వాల్యూ ఏంటి, న్యాయమైన ధర ఏంటి. కొన్నిసార్లు ప్రైవేట్ ల్యాండ్స్ ని ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఫ్లైఓవర్, రోడ్డు ఏదో వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ స్థలాలు తీసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం న్యాయమైన ధర ఇస్తాం మీకు అని ప్రైవేట్ ల్యాండ్లను తీసుకునే ప్రయత్నం చేస్తారు. దావీదు కూడా ఏమంటున్నాడు, ఏదైతే న్యాయమైన క్రయధనం ఉందో నీ దగ్గర నేనేం అన్యాయంగా లాక్కోను, క్రయధనమే ఇస్తాను. ఎలాగానంటే ఆ రోజుకి అక్కడ ఎలాగైతే న్యాయమైన ధర ఉందో అది ఇచ్చే కొంటాను నేను. కొనాల్సినటువంటి నీడ్ ఎందుకు వచ్చింది అని అంటే, అది కొంటే అది దావీదు అవుతుంది. ఎప్పుడైనా సరే బలి అర్పించేటప్పుడు అది మనకి వెల, ఏ రకమైన వెల కూడా, ఏ రకమైన ఖర్చు కూడా మన వైపు నుంచి జరగకపోతే అది అంగీకరించబడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాపం చేసింది ఎవరు? పైన ఆయనే ఒప్పుకున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే, తప్పు చేసింది నేనే ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు వెల ఎవరు చెల్లించాలి? నేనే. నీ దగ్గర నేను ఆ వెల ఇచ్చి కొనకుండా నేను గనక ఈ పని చేసుకుని వెళ్తే అది నీ కిందే ఉంటది. లేదు లేదు, ఖచ్చితంగా క్రిస్టియన్ లైఫ్ లో కూడా మనము దేవుని వెంబడించే క్రమంలో ఖచ్చితంగా మనకి ఎంతో కొంత వెల చెల్లించాల్సిన నీడ్ ఉండి తీరుతుంది. వెల లేదు అంటే, వెల చెల్లించట్లేదు అంటే దానికి సంబంధించిన ప్రతిఫలం ఎవరికో వెళ్ళిపోద్ది. మనం చాలా మంది ఉండొచ్చు, ఒక 54, 55 మంది ఉన్నాం మనం చర్చ్లో. ఇప్పుడు ప్రార్థనలో కొంతమంది ఉన్నాం. ఎవరు వెల చెల్లిస్తున్నారు, ఎవరు వెల చెల్లించట్లేదు ప్రభు చూస్తూ ఉంటారు. వెల చెల్లించిన వాళ్ళకి, ఎవరైతే ఈ యొక్క భారాన్ని ఎత్తుకుంటారో, ఎవరైతే ఈ యొక్క దీన్ని మోస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి బహుమానం ఉంటుంది. అంటే ఇది నాది అని ఓన్ చేసుకొని ఈ బరువు ఎత్తుకునేటువంటి ఉంది చూసారా, ఖచ్చితంగా కొన్నిసార్లు నిద్ర అదొక వెల అవుతుంది. కొన్నిసార్లు టైం, వెల అనగానే ఎప్పుడు డబ్బే కాదు, కొన్నిసార్లు మన బలం యూజ్ చేయాలి అక్కడ, కొన్నిసార్లు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఏ రకమైనదైనా సరే. కొన్నిసార్లు ఆరోగ్యాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఏదో ఒక రకంగా దేవుని కొరకు వెల చెల్లించటము అనేది గనక మనకి లేకపోయినట్లయితే అది అంతా అంగీకరించబడేటువంటి విషయం కాదు. ఖచ్చితంగా క్రిస్టియన్ లైఫ్ లో వెల చెల్లించడం అనేది ఉండి తీరుతుంది. యేసుప్రభు వెల చెల్లించారు నిన్ను నన్ను రక్షించుకోవడానికి, అవునా? తండ్రి వెల చెల్లించారు. మన ముందున్నటువంటి తరాల్లో ఉన్న క్రైస్తవులు, భక్తులు, వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పెట్టి ఎంతో వెల చెల్లించి ఈ రోజు మన భాషలో మనకు బైబిల్ వచ్చే విధంగా ఈ స్వాతంత్రం మనం పొంది ఇప్పుడు ఇంత ఫ్రీగా కూర్చొని దేవుని వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకునే విధంగా ఎంతో మంది వెల చెల్లించారు. దాని యొక్క ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము.
సో ఖచ్చితంగా క్రిస్టియన్ లైఫ్ లో వెల చెల్లించటము అనేది ఉండి తీరాల్సిందే. మనకి ఫెలోషిప్ లో FCRI అకౌంట్ ఉన్నప్పుడు అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగల దాంట్లో. FCRI అకౌంట్ దేనికో తెలుసు కదా, ఫారెన్ నుంచి ఫండింగ్ కొరకు, అక్కడ నుంచి ఎవరన్నా పంపించాలి అంటే. జోసెఫ్ అన్న సరే ఆడిటర్ చెప్పారని అప్పుడు తీసుకున్నాము, అయిపోయింది, దాంట్లో ఒక్క ట్రాన్సాక్షన్ జరగలేదు, మొత్తానికి అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ చేసేటప్పుడు అన్న ఒక మాట అన్నారు, ఎవరి వైపు మనం చూస్తాం ఇలాంటివి ఉంటే. ఉంది కదా, మన వాళ్ళు కూడా వేరు వేరు దేశాల్లో ఉన్నారు కదా. ఒక 10 days బ్యాక్ కూడా ఒక బ్రదర్ అడిగారు, బ్రదర్ మీకు FCRI ఉందా, ఫారెన్ లో మాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మినిస్ట్రీకి హెల్ప్ చేస్తాం అంటున్నారు, పంపిస్తాం అంటున్నారు అంటే, మాకు ఇంతకు ముందు ఉండేదండి, ఇప్పుడు లేదు, క్లోజ్ చేస్తాం అని చెప్పారు. వాళ్ళు నాకు చెప్తున్నారు ఏదన్నా ఒక సొసైటీ స్టార్ట్ చేయి, మేము పంపుతాము, ఇక్కడ ఏదన్నా పేదలకు కానీ వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయగలిగింది చేద్దు కానీ మేము పంపుతామని వాళ్ళు విల్లింగ్ ఉన్నారని అడుగుతున్నారు ఒకళ్ళు. అప్పుడు అన్న ఒక మాట చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఫినాన్షియల్ గా బ్లెస్ అయిన కంట్రీస్ గా కనబడతాయి, అవునా, UK కావచ్చు, US కావచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళు విత్తడం ఏంటో తెలుసుకున్నారు, వాళ్ళు విత్తారు కాబట్టి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి? అన్న చాలా స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకుంటే ఆశీర్వాదం అంతా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ప్రయాసపడినోడికే కదా. కాబట్టి అదొద్దు, మన విశ్వాసము వేరే వైపు వెళ్ళిపోతుంది, ఆశీర్వాదాలు వేరే వైపు వెళ్ళిపోతాయి. కాబట్టి మనమే ప్రార్థన చేద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు తీర్చినప్పుడు మనం మన విశ్వాసంలోనూ బలపడతాం. అట్ ద సేమ్ టైం ఆ యొక్క దానికి సంబంధించినటువంటి వెల మనం చెల్లించినప్పుడు దాని ఫ్రూట్ ని కూడా మనమే అనుభవిస్తాం. ఇక్కడే కాదు, రేపు పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా. చాలా ఇంపార్టెంట్ అది. సో క్రిస్టియన్ లైఫ్ లో వెల చెల్లించడం అనేది ఉండి తీరుతుంది. సరే త్వరగా కిందకు వచ్చేయండి. 24లో ఆయన 25లో ఏం చేశాడంట? బలిపీఠం కట్టి దహన బలి, సమాధాన బలి. దహన బలి ఏమో పాపమునకు ప్రాయశ్చిత్తంగా జరిగించేది. మనం అది లేవికాండం 1వ అధ్యాయంలో చూసాం. సో పాపం జరిగింది, ఆ పాపము క్షమించబడి ప్రాయశ్చిత్తం జరగాలంటే మనం హెబ్రీలో చూస్తాము, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. సో దహన బలి ఏమో పాప క్షమాపణకి సంబంధించిందిగా అక్కడ జరిగింది. తర్వాత లేవికాండం 3లో మనకు కనబడేది సమాధాన బలి. అది కూడా మనం బైబిల్ స్టడీస్ చేసినప్పుడు చూసాం. సమాధాన బలి అనేది అది ఫెలోషిప్ కి సంబంధించింది. ఏ తప్పు వల్ల, ఏ పాపం వల్ల అయితే ఇది బ్రేక్ అయిందో దేవునికి ఈయనకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధం, ఇప్పుడు ఈ సమాధాన బలి వలన మరలా ఈ ఫెలోషిప్ అనేది ఏమవుతుంది? తిరిగి రెస్టోర్ అవుతుంది, తిరిగి సమకూర్చబడుతుంది. కాబట్టి ఆ బలులు చదివిన తర్వాతే ఏ కాంటెక్స్ట్ లో ఏ బలి వచ్చినా సరే విషయాలు నాకు అర్థమవుతున్నాయి. మరి మీరు గమనించారో లేదు? ఎందుకు ఇక్కడ సమాధాన బలి అర్పించాడు, ఎందుకు ఇక్కడ పాప పరిహారార్థ బలి అర్పించాడంటే అది చదివాక అర్థమైంది నాకు కూడా. సో ఒకటేమో పాప క్షమాపణకి సంబంధించింది దహన బలి, మరొకటేమో ఏదైతే పోగొట్టుకున్నారో ఆ యొక్క సహవాసము, ఫెలోషిప్, తిరిగి సహవాసంలోనికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క ప్రక్రియ. సో ఆ విధముగా వాళ్ళు ఏం చేశారు? ఇక్కడికి రండి. సరే, మీరు ఆ దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21, 22లో కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు మనకి ఈ విషయాలు కనబడతాయి. సరే అక్కడికి వచ్చేయండి. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం చూసి మనం ముగింపులోకి వెళ్దాం రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3:1. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. ఏ ల్యాండ్నైతే ఇప్పుడు కొన్నాడో దావీదు, అది ఏమైంది? ఇంతకీ దేవుని యొక్క మందిరం కట్టను ఆరంభించెను. ఆదికాండం 22:2లోను 22:14లోను ఎక్కడైతే ఈ యొక్క ఇస్సాకును తీసుకుని వెళ్ళి అబ్రహాము బలిచ్చేటువంటి ఆ యొక్క ప్రక్రియ జరిగిందో అది మొరియా కొండ. ఎక్కడైతే ఇప్పుడు ఈ స్థలాన్ని కొని దావీదు బలర్పించాడో అది ఆ మోరియా కొండ. ఎక్కడైతే సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కట్టాడో అది ఆ మోరియా కొండ.
ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారో అది ఆ మొరియా పర్వతాల్లో ఒకటి గొల్గొతా. అందుకే మనకి మన మన బుక్ లో ఒక పాట ఉంది, దేవుని మహిమా మందిరం అనే ఒక పాట. అది ఏ మొరియా గొల్గొతా కొండయు ఎబుసి యెరూషలేం అది ఏ అనే ఒక చరణం ఉంటుంది ఆ పాటలో. అది ఫ్యాక్ట్. కాబట్టి ఎక్కడైతే ఒకవైపు చరిత్రని గుర్తు చేస్తుంది, అది చరిత్ర ఏంటి, ఏ కొండ మీద అయితే అబ్రహాము ఇస్సాకుని బలివ్వబోయాడో అది పాస్ట్ చరిత్ర. అది ప్రస్తుతము ఒకటి ఉంది, భవిష్యత్తు ఏంటి, ఏ యేసు ప్రభు అయితే మనుషులందరి కొరకు ఏ పర్వతం మీద అయితే ఆయన ప్రాణబలి చేయబోతా ఉన్నారో. సో గతము చరిత్ర, ప్రస్తుతము భవిష్యత్తు, మూడిటిని గుర్తు చేసేటువంటి స్థలం దేవుని యొక్క ఏర్పాటు. ఇప్పుడు ఫుల్ బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది, ఆ రోజుల్లో వాళ్ళకి ఇది అర్థమైందా అనేది ప్రశ్నే. కాబట్టి రాబోయేటువంటి రక్షకుని గురించి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. ఆ తర్వాత చివరి వచనం చదివి మనం ప్రార్థన చేద్దారండి. ఇంతకీ ఇదంతా చేసిన తర్వాత ఏం జరిగిందంట, దేశము కొరకు చేయబడినటువంటి ఆ యొక్క విజ్ఞాపనలను దేవుడు ఆలకించినప్పుడు తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. కాబట్టి మనము అర్పించవలసిన రీతిగానే దేవునికి మనము పాపక్షమాపణ, సహవాసము, పశ్చాత్తాపము ఏదైతే దావీదు చేసుకుంటూ వచ్చాడో అదే విధంగా మనము చేసుకుంటా వస్తే, ఇక్కడ దేశము అని వాడబడింది, అది మన వ్యక్తిగత జీవితమైనా, మన కుటుంబమైనా, మన సంఘమైనా చేయబడినటువంటి విజ్ఞాపనలను ఆలకించి దేవుడు ఏం చేస్తాడు, ఏ తెగులైతే పట్టి పీడిస్తా ఉందో అది ఆగిపోయేలాగా చేయటానికి దేవుడు సమర్థుడు. ఇందులో మన వంతు మనం చేయవలసింది ఉంది. ఆయన వైపు నుంచి ఆయన ఏం చేస్తాడో అనేది కూడా వాగ్దానము ఉంది. అదేవిధంగా చేయవలసినటువంటి పని, విధేయత చూపించవలసిన ఆజ్ఞ రెండు ఉన్నాయి. సో క్రైస్తవ జీవితం అనేది కూడా అంతే, రెండు వైపులా హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకవైపు మనము, మరొక వైపు దేవుడు, ఇద్దరము కలిసి చేయవలసినటువంటి ప్రక్రియ. దయచేసి రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృప వల్ల ఈ బుక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఫ్రైడే సాటర్డే ప్రేయర్స్ కి మరొక బుక్ స్టార్ట్ చేద్దాం. ప్రభు చిత్తం అయితే న్యాయాధిపతులు అనుకుంటున్నాను, ఇంకా ప్రార్థన చేస్తున్నాను, చూద్దాం. దయచేసి రండి మరి ప్రార్థన చేసుకుందాం. వీరిని మాటలతో ప్రార్థన చేసుకుందాం. గాదు దగ్గర నేర్చుకున్న విషయాలు ఉన్నాయి, దావీదు దగ్గర నేర్చుకున్న విషయాలు ఉన్నాయి, అరోనా దగ్గర నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. సో వారిలో కనబడినటువంటి క్వాలిటీస్, వాటి వెలుగులో మనమేంటో అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి ఇందాక చేసినవి కాకుండా మిగిలిన కుటుంబాల కొరకు కూడా దయచేసి మనం ప్రార్థన చేద్దాం. రండి ఒకరు ప్రార్థన చేయండి. మేరీ ఆంటీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రత్నకుమార్ ఆంటీ ఫ్యామిలీ, అరుణక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన సహోదరుడు లూక్ ఫ్యామిలీ కొరకు, విజయబాబు ఫ్యామిలీ కొరకు, ఆషేర్ సంతోష కుటుంబం, ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ రేపటి ఆరాధన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రార్థన చేయండి.